హాయ్ పిల్లలు, మనం ఈరోజు 3వ తరగతి తెలుగు చలికాలం సంసిద్ధతా పాఠం అభ్యాసపత్రం 17 బోధనాంశం పదాలు వాక్యాలు. ఫస్ట్ బిట్ ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. కింది పదాలను చదవండి, అందులోని ఒత్తు అక్షరాల కింద గీత గీయండి. మనకి ఇక్కడ పదాలు ఇచ్చాడు, వీటిలో ఒత్తు అక్షరాల కింద గీత గీయమని అన్నాడు. చూద్దాం. ఇల్లు, నిప్పు, బస్తాలు, కప్పు, చల్ల, దుప్పటి, చెట్టు, కుక్క, కర్ర, చక్రం, చెప్పులు, పెద్దవారు. ఇప్పుడు వీటిలో మనం ఒత్తు అక్షరాల కింద గీత గీయాలి. ఇల్లు, ఇల్లు అంటే ఏముంది? లూకి లా ఒత్తు, ఇది ఒత్తు అక్షరం, దీని కింద మనం గీత గీయాలి. నెక్స్ట్ నిప్పు, నిప్పులో పూకి పా ఒత్తు. నెక్స్ట్ బస్తాలు, బస్తాలులో సాకి తా ఒత్తు. కప్పు, కప్పులో పూకి పాకు పూ ఒత్తు, పూకి పా ఒత్తు. చల్ల, చల్లలో లాకి లా ఒత్తు. దుప్పటి, దుప్పటిలో పాకి పా ఒత్తు. చెట్టు, చెట్టులో టూకి టా ఒత్తు. కుక్క, కుక్కలో కాకి కా ఒత్తు. కర్ర, కర్రలో రాకి రా ఒత్తు. చక్రం, చక్రంలో కాకి రా ఒత్తు. చెప్పులు, చెప్పులలో పూకి పా ఒత్తు. పెద్దవారు, దాకి దా ఒత్తు. ఇట్లా ఒత్తు ఉన్న అక్షరాల కింద నేను గీత గీయడం జరిగింది. మీరు కూడా అదేవిధంగా ఒత్తు అక్షరాల కింద గీతను గీయండి. నెక్స్ట్ ఆలోచించి సొంతంగా రాయడం, స్వీయ రచన. కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. బండి, చక్రం. బండి, చక్రం, ఈ 2 పదాలు వచ్చే విధంగా మనం ఇక్కడ సొంత వాక్యం అనేది రాయాలి. ఒకసారి ఆలోచించండి. బండి చక్రంతోనే ఏమొస్తుంది? బండికి ఎన్ని చక్రాలు ఉంటాయి? 2 చక్రాలు ఉంటాయి. ఈ విధంగా రాయాలి. చలి మంట, చలి మంట. మనం చలికాలంలో ఏం చేస్తాం? మంట కాగుతాం కదా. చలికాలంలో మంట దగ్గర కూర్చుంటాం. నెక్స్ట్ ఆవు, కుక్క. ఆవు, కుక్క. ఆవు, కుక్క అనేటివి ఏంటివి? ఇవి కుక్క అనేవి పెంపుడు జంతువులు. పెంపుడు జంతువులు, వీటిని పెంచుకుంటాం కదా మనం. ఆవులను పెంచుకుంటాం, కుక్కలను పెంచుకుంటాం, కాబట్టి ఇవి పెంపుడు జంతువులు. నెక్స్ట్ చెట్టు, ఇల్లు. చెట్టు, ఇల్లుతో ఏమొస్తుంది? ఇల్లు కట్టుకోవడానికి చెట్టు కలప అవసరం, లేకపోతే చెట్టు ఇల్లులాగా నీడనిస్తుంది, అట్లా రాయొచ్చు. చెట్టు ఇల్లులాగా నీడనిస్తుంది. ఓకేనా? పిల్లలు, పెద్దలు. పిల్లలు, పెద్దలు ఏం చేస్తాం? పిల్లలు, పెద్దలు ఇంట్లో పిల్లలు, పెద్దలు ఉంటారు. మా ఇంట్లో లైన్లు చిన్న చిన్నగా ఇచ్చేసరికి రాయడం కష్టమవుతుంది. పెద్ద లైన్లు ఇస్తే మనం వాక్యం అనేది మంచిగా పెద్దగా అర్థవంతంగా రాయొచ్చు. పిల్లలు, పెద్దలు కలిసి ఉంటాం. ఓకేనా? ఈ విధంగా నేను
సొంత వాక్యాలు తయారు చేశాను. మీరు మీకు నచ్చినట్టుగా కూడా సొంత వాక్యాలను తయారు చేసుకోవచ్చు. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.